నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారతాంతర్గత అరణ్య పర్వంలోని తీర్థయాత్ర పర్వ అనే అనుపర్వలోని విశేషాలను లోమశ మహర్షి గారు వివరిస్తే ఆ విశేషాలను మనం వింటూ ఉన్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మనం మంగళ శ్లోక పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పాండవులు వీరందరూ కూడా అర్జునుడిని చూడాలనే ఆకాంక్షతో లోమశ మహర్షి గారు అలాగే వారి పరివారంతో సహా గంధమాదర పర్వతాన్ని గురించి వారందరూ కూడా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఆ సందర్భంలో వారెన్నో విశేషాలను తెలుసుకుంటూ ఉన్నారు. ఇంకా అక్కడ ఒక గొప్పదైనటువంటి ప్రకాశమైన ఒక పదార్థం కనబడింది. అది తెల్లగా బాగా మెరుస్తూ ఉన్నది, చాలా పెద్దగా కూడా ఉన్నది. ఆ పదార్థాన్ని చూసిన పాండవులందరూ కూడా ఎప్పుడైతే దాని గురించి ప్రశ్నించాలని అనుకున్నారో వెంటనే ఆ విషయాన్ని తెలుసుకున్న లోమశ మహర్షి గారు వారికి సమాధానమిస్తూ లోమశౌవాచ ఏతద్వికీర్ణం సుశ్రీమత కైలాస శిఖరోపమం యత్పశ్యసి నరశ్రేష్ఠ పర్వత ప్రతిమం స్థితం ఏతాన్యస్థీని దైత్యస్య నరకస్య మహాత్మనః యత్పశ్యసి నరశ్రేష్ఠ పర్వత ప్రస్తరాశ్రితం. హే పాండవులారా, అలాగే పాండవులతో వచ్చిన వారెవరైతే పురప్రజలు ఉన్నారో అలాగే వంట వాళ్ళు ఇంకా ద్రౌపదీదేవి యొక్క సఖులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సంబోధన చేస్తూ మహర్షి గారు చెబుతూ ఇక్కడ చాలా చెల్లాచెదురుగా పడినటువంటి తెల్లని ఏదైతే పదార్థం ఉందో అది అస్థులు అనగా ఒక రాక్షసుని యొక్క ఎముకలు. చాలా గొప్ప కాంతులతో అది అలలారుతుంది. ఎంత కాంతి అంటే కైలాస శిఖరం ఏ విధంగా శోభాయమానంగా ఉంటుందో అలాగే ఇది కూడా శోభాయమానంగా శోభిస్తూ ఉన్నది. పర్వతంలాగా చాలా పెద్దదైనటువంటి ఆకారం కూడా కలిగి ఉన్నది. ఒక పర్వతం పైన ఇంకొక పర్వతం ఉంటే ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా కనబడుతుంది. అంటే అక్కడ అంతా కూడా మంచు పరుచుకుని ఉన్నది. మంచు పైన ఈ ఎముకలు ఉండడం వల్ల అది కూడా ఎముకలు పెద్ద రాశిగా ఉన్నాయి కాబట్టి కాస్త చెల్లా చెదురుగా కొన్ని చోట్ల పడ్డాయి, కొన్ని రాశీభూతంగా ఉన్నాయి. ఆ మంచు కొండ పైన ఇంకొక మంచు కొండ ఉన్నదా అనే విధంగా అది అంతా కూడా చాలా గొప్పగా కనబడుతున్నది. ఆ విషయాన్ని లోమశ మహర్షి గారు వివరిస్తూ పురాతనైన దేవేన విష్ణునా పరమాత్మన దైత్యో వినిహతస్తేన సురరాజ హితైషిణ. పూర్వకాలంలో క్రీడాదిగుణ విశిష్టుడైనటువంటి పరమాత్మ విష్ణుదేవుడు తను ఏ రాజునైతే తను తన ఆసనంలో అనగా సురులకు రాజు దేవతలకు రాజు అయినటువంటి ఇంద్రుని యొక్క ఆసనాన్ని రక్షించాలి, ఆ ఆసన సౌభాగ్యం ఇంద్రుడికే దక్కాలనే గొప్ప సంకల్పంతో ఏ దైత్యుడినైతే హననం చేశాడో సంహరించాడో ఆ దైత్యుని యొక్క ఎముకలు ఇవి. ఆ దైత్యుడు ఆ రాక్షసుడు ఎవరు ఉంటే దశవర్ష సహస్రాణి తపస్తప్యన్ మహామనాః ఐంద్రం ప్రార్థయతే స్థానం తపస్వాధ్యాయ విక్రమాత్. అతను 10,000 సంవత్సరాల వరకు కూడా తపస్సు చేశాడు, తపస్సు చేస్తున్నాడు, ఇంకొక చోట వేదాధ్యయనాన్ని చేస్తున్నాడు. ఏవైతే అనుష్ఠానాలు ఉంటాయో ఆ అన్ని అనుష్ఠానాలను కూడా 10,000 సంవత్సరాల వరకు నిరాటంకంగా తను కొనసాగించాడు. తపోబలేన మహత బాహువేగబలేన చ నిత్యమేవ దురాధర్షః దర్శయన్ సదితే సుతః. అతనికి గొప్ప బలం ఏమిటి అంటే తపస్సు అనేదే బలము. తపోబలం కూడా ఉంది, అలాగే బాహుబలం కూడా ఉంది. మహాశక్తిమంతుడు, ఆకారం కూడా పెద్దది, పెద్ద ఆకారము కలిగిన వాడు, మహాశక్తిని పొంది ఉన్నాడు, తపస్సును చేశాడు. కాబట్టి ఇతను దేవతలను పలుమార్లు పీడిస్తూ ఉన్నాడు. దేవతలు ఎన్నోసార్లు ఇతని చేతిలో ఓడిపోయారు. సతు తస్య బలం జ్ఞాత్వా ధర్మేచ చరితవ్రతం భయాభిభూత సంవిఘ్నః శక్ర ఆసీత్ తదానఘ. అతను ధర్మంలో చరితవ్రతుడు, ఎప్పుడూ కూడా ధర్మ మార్గాన్ని నుండి చ్యుతి కానివాడు, ధర్మాన్ని సరిగ్గా ఆచరించేవాడు. కాబట్టి ఎటువంటి భయం లేదు అతనికి. ఎవరైనా అధర్మాన్ని చేస్తే మాత్రమే వారికి కష్టాలు వస్తాయి. ఆ కష్టాల వలనే వారు ఎన్నో భయాలను పొందుతూ ఉంటారు.
కానీ ఈ అసురుడు ఎవరైతే ఉన్నాడో ఈ అసురుడు ఎప్పుడు కూడా చరితవ్రతుడు. ఆయా కాలాల్లో ఏ ఏ వ్రతాలైతే ఆచరించాలో అన్ని వ్రతాలను కూడా నిష్ఠగా ఆచరించేవాడు, ఎటువంటి భయం లేనివాడు. ఎటువంటి భయం లేదు అంటే సాక్షాత్తుగా దేవేంద్రుని వలన కూడా ఇతనికి భయం అనేది లేదు. ఆ సందర్భంలో ఇతన్ని చూసి భయపడుతున్నాడు ఈ దేవేంద్రుడు. ఆ దేవేంద్రుని యొక్క భయాన్ని చూసిన పరమాత్మ తేన సంచింతితో దేవో మనసా విష్ణురవ్యయ సర్వత్రగః ప్రభుః శ్రీమాన్ ఆగతశ్చ స్థితో భబౌ. దేవేంద్రునికి మరొక గతి లేదు. ఎప్పుడు కూడా కష్టాలు వస్తే అందరూ కూడా శరణ్యం శరణం యయుః, అందరూ కూడా దుగ్ధాబ్దిశాయినం విష్ణుం శరణం యయుః, క్షీరసాగర శాయి అయినటువంటి పరమాత్మనే శరణు కోరుతారు. అలాగే దేవేంద్రుడు కూడా తన మనసులో ఆ పరమాత్మని తను చింతన చేశాడు, ధ్యానం చేశాడు. ఆ పరమాత్మ ఎటువంటి వాడుంటే అవ్యయ, ఎటువంటి గుణాల యొక్క సంకోచం, గుణాల యొక్క తక్కువ లేనివాడు, అనగా అన్ని గుణాలు కూడా పూర్ణంగా కలిగిన వాడు. సర్వత్రగః, సర్వవ్యాప్తుడు పరమాత్మ. ప్రభుః, ఏదైనా చేయడంలో సమర్థుడు. శ్రీమాన్, కాంతిమంతుడు. అటువంటి పరమాత్మ ఇతని దగ్గర గొప్ప ప్రకాశంతో వచ్చి నిలబడ్డాడు. ఋషయశ్చాపితం సర్వే తుష్టువశ్చ దివౌకసః. దేవేంద్రుడు ఉన్నాడు, దేవేంద్రునితో పాటు ఎందరో ఋషులు అక్కడ ఉన్నారు. వారందరూ కలిసి ఆ పరమాత్మని స్తోత్రం చేశారు. తం దృష్ట్వా జ్వలమాన శ్రీర్భగవాన్ హవ్యవాహనః నష్టతేజా సమభవత తస్య తేజోభిభర్సితః. ఆ పరమాత్మ యొక్క కాంతి ఎలా ఉంది అంటే అంతదాకా కూడా బాగా ప్రకాశమానంగా వెలుగుంది. అగ్నిదేవుడు కూడా ఎప్పుడైతే పరమాత్మ ఎదురుగా వచ్చాడో నష్టతేజాహ సమభవత, తన తేజస్సుని కోల్పోయాడట. అంటే ఒక పదార్థం ఉంటుంది, ఆ పదార్థం కన్నా గొప్పదైన పదార్థం దాని పక్కన వచ్చి నిలబడితే ఈ పదార్థం ఏ విధంగా అయితే తన కాంతిని తన శక్తిని కోల్పోతుందో, అంటే కోల్పోకపోయినా కూడా దానికన్నా పెద్ద పదార్థం ముందు ఇది చిన్నదైపోతుంది. ఆ విధంగా అమితమైనటువంటి కాంతి కలిగిన ఆ పరమాత్మ ముందు అగ్నిదేవుడు హవ్యవాహనుడు కూడా తన కాంతిని కోల్పోయాడు. అనగా అగ్నివాహుని కన్నా, ఆ హవ్యవాహుని కన్నా ఎక్కువ కాంతి పరమాత్మకు ఉన్నది. తం దృష్ట్వా వరదం దేవం విష్ణుం దేవగణేశ్వరం ప్రాంజలి ప్రణతో భూత్వా నమస్కృత్య చ వజ్రభృత ప్రాహవాక్యం తతస్తత్వం యతస్తస్య భయం భవేత్. సమస్త దేవతలకు అలాగే చరాచర సృష్టిని మొత్తాన్ని కూడా సృష్టి చేసినటువంటి ఆ పరమాత్మను చూసిన సాక్షాత్తుగా దేవేంద్రుడు వజ్రపాణి, తన చేతిలో వజ్రాయుధాన్ని ధరించాడు. ఏ వజ్రాయుధాన్ని చూస్తే మూడు లోకాల్లో ఉండే ప్రజలందరూ కూడా గడగడలాడతారో, కానీ ఈ నరకుడు మాత్రం, అనగా ఏ అసురుడైతే ఉన్నాడో అతనే నరకాసురుడు. ఆ నరకాసురుడికి మాత్రం ఇతని వల్ల ఎటువంటి భయం లేదు. ఆ భయం లేని తనను చూసి దేవేంద్రుడికి భయం అవుతుంది. అంటే గొప్ప శక్తి కలిగిన వారు ఎవరైనా ఎక్కడైనా ఉంటే వారి శక్తిని చూసి అందరూ భయపడుతూ ఉంటే ఈ శక్తిని పొందిన వారు ఆనందిస్తూ ఉంటారు. కానీ నాకిన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా ఎవరైనా ఒకరు భయపడకపోతే ఆ భయపడని వారిని చూసి ఇన్ని శక్తి సామర్థ్యాలు ఉన్న వారికి కూడా భయం కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ అసురుడు వజ్రపాణి అయినటువంటి దేవేంద్రుడు చూసి భయపడటం లేదు. దాని వలన భయపడిన దేవేంద్రుడు తను ప్రాంజలి, రెండు చేతులు జోడించిన వాడి పరమాత్మని స్తోత్రం చేస్తూ ఉన్నాడు. స్తోత్రం చేసిన తర్వాత తన భయానికి కారణాన్ని కూడా చెప్పాడు. దానికి ప్రత్యుత్తరంగా పరమాత్మ చెబుతూ విష్ణురువాచ జానామితే భయం శక్ర దైత్యేంద్ర నరకాత్తతః ఐంద్రం ప్రార్థయతే స్థానం తపస్సిద్ధేన కర్మణ. దేవేంద్ర, నీకు దేని వలన భయం వచ్చినదో ఆ విషయం నాకు తెలుసు. ఈ నరకాసురుడు, అనగా ఈ ఎవరై అస్థికలైతే ఇక్కడ పడి ఉన్నాయో ఆ అస్థికలు నరకాసురుడివి. ఆ నరకాసురుడి ద్వారా నీకు భయం కలుగుతుంది. అతనేం చేశాడు అంటే తపస్సిద్ధేన కర్మణ ఐంద్రం ప్రార్థయతే. తన తపస్సును చేశాడు, గొప్ప అనుష్ఠానాలను, మంత్రానుష్ఠానాలను కూడా చేస్తున్నాడు. తద్వారా ఐంద్రం స్థానం ప్రార్థయతే, ఇంద్రుని యొక్క స్థానాన్ని తను ప్రార్థిస్తూ ఉన్నాడు, కోరుతూ ఉన్నాడు. అనగా అతని తపస్సుకి కారణం ఏమిటి అంటే త్రిలోకాధిపత్యం కావాలి. అందుకోసం ఇతను తపస్సు చేస్తున్నాడు. ఆ విషయం నాకు తెలుసు.
కానీ సోహమేనం తవ ప్రీత్యా తపస్సిద్ధమపి ధ్రువం వియునజ్మి దేహాద్దేవేంద్ర ముహూర్తం ప్రతిపాలయ. కానీ నీవేం కంగారు పడొద్దు హే దేవేంద్ర, నీకు కంగారు పడే ఆవశ్యకత లేదు. ఎందుకంటే అతను ఎంత తపస్సు చేసినా కూడా నా ప్రీత్యాస్పదుడు నీవే. అనగా మనకేదైనా గొప్ప గొప్ప స్థానాలు కూడా వాటికి కారణం పరమాత్మ యొక్క ప్రీతి. ఆ పరమాత్మ యొక్క ప్రీతి, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం లేనిదే మనకి ఎటువంటి స్థానాలు కూడా దక్కవు. ఈ విషయం మనం అన్ని పురాణాల్లో కూడా చూసి ఉంటాం. ఎవరైనా ఎక్కడైనా రాజ్యాభిషిక్తులు అవుతూ ఉంటే మొట్టమొదటిగా పరమాత్మని స్మరిస్తారు. పరమాత్మని స్మరిస్తూ ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం వల్లనే నాకు ఇటువంటి స్థానాలు, చక్రవర్తి పదవి కానీ రాజపదవి కానీ దక్కినది. ఇంత మాత్రం కాదండి, ప్రతి మనిషి యొక్క పుట్టుక తర్వాత అతనికి ఒక నామకరణం చేస్తారు. నామకరణం చేస్తే అతనికి ఏదో ఒక పేరు పెడతారు అనుకుందాం. ఏదో ఒక విష్ణు అని పేరు పెడతారు, లేకపోతే నారాయణ అని పేరు పెట్టవచ్చు. ఏదో ఒక పేరు పెట్టిన తర్వాత నారాయణ దాసోహం అని చెబుతారు. విష్ణు దాసోహం అనగా విష్ణు అనగా పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత పరమాత్మ యొక్క పేరును పెట్టుకుని అతని దాసుడిని నేను అనే భావనతో నామకరణం చేస్తూ ఉంటారు. దీనికంతా కారణం ఏమిటి అంటే ఆ పరమాత్మ యొక్క ప్రీతి. ఆ పరమాత్మ యొక్క ప్రీతి లేనిదే ఎవరు ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని అనుష్ఠానాలు చేసినా కూడా వారికి గొప్ప గొప్ప స్థానాలనేవి వారు పొందలేరు. అందుకోసం సాక్షాత్తుగా పరమాత్మనే చెబుతూ అతను ఎంతైనా అనుష్ఠానం చేసి ఉండని, కానీ నాకు నీ మీదే ఎక్కువ ప్రేమ ఉన్నది కాబట్టి నిన్ను ఈ స్థానం నుండి ఎవరు కూడా జరపలేరు. కానీ కాస్త ఓపిక పట్టు, అతన్ని నేను సంహరిస్తాను అని పరమాత్మ పలికాడట. తర్వాత తస్య విష్ణుర్ మహాతేజాః పాణినాం చేతనాం హరత సపపాత తతో భూము గిరిరాజ ఇవాహతః. ఇక పరమాత్మ ఎప్పుడైతే ఆ నరకాసురుని యొక్క పాపం ఒక పరిపక్వ స్థితికి వచ్చినదో ఆ స్థితిలో పరమాత్మ తను ఒకే ఒక దెబ్బతో ఆ నరకాసురుడిని సంహరించాడు. సంహరింపబడిన నరకాసురుడు భూమి పైన పడ్డాడు. ఎలాగా అంటే గిరిరాజ ఇవాహతః. పెద్ద పర్వతం ఎలాగైతే కింద పడితే అది పెద్ద ఆకారంతో అలా చెల్లా చెదురుగా పడి ఉంటుందో అలాగే ఈ నరకాసురుడుగా కింద పడ్డాడు. తస్యైతదస్తి సంఘాతం మాయా వినిహతస్య వై ఇదం ద్వితీయమపరం విష్ణోః కర్మ ప్రకాశతే. ఆ పరమాత్మ చేత సంహరింపబడ్డ ఆ నరకాసుని యొక్క అస్థులే, అతని ఎముకలే మీకు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఇదం ద్వితీయమపరం అని వ్యాస మహర్షి గారు చెబుతున్నారు. అనగా పరమాత్మ యొక్క రెండవ కర్మ. పరమాత్మ యొక్క రెండవ కర్మ అంటే అతని కర్మలకు అనంతాలు, దానికి కర్మలకు అంతం అనేదే లేదు, అనంతాలు. ఆ పరమాత్మ యొక్క కర్మ అనేది ప్రతి ఒక్కటి కూడా ప్రకాశమయమే, అన్ని కూడా ఆశ్చర్యకరాలే. ఆ ఉద్దేశంతో మహర్షి గారు చెబుతున్నారు ఇదం ద్వితీయమపరం. ఈ పరమాత్మ యొక్క అద్వితీయమైనటువంటి కర్మ ఇది. అలాగే నష్టా వసుమతీ కృష్ణ పాతాళే చైవ మజ్జిత పునరుద్ధరిత తేన వరాహేణ ఏకశృంగిణ. ఆ పరమాత్మ యొక్క లీలను ఏమని చెప్పగలమయ్యా? ఎందుకు అంటే ఒకసారి వసుమతి అనగా ప్రపంచం మొత్తం కూడా పాతాళంలో అది అలా మునిగిపోతూ ఉన్నది. కానీ ఒకే ఒక కోరను అనగా శృంగాన్ని ధరించిన, ఒంటి కొమ్మును ధరించినటువంటి పరమాత్మ వరాహ రూపంలో వచ్చి ఆ భూమిని ఉద్ధరించాడు అని లోమశ మహర్షి గారు సంక్షేపంగా చెబితే, అందుకు యుధిష్ఠిరుడు ప్రతిగా ప్రశ్న వేస్తూ యుధిష్ఠిరువాచ భగవన్ విస్తరేణేమాం కథాం కథయ తత్వతః కథం తేన సురేషేణ నష్టా వసుమతీ తదా యోజనానాం శతం బ్రహ్మన్ పునరుద్ధరితా తతా కేన చైవ ప్రకారేణ జగతో ధరణీ ధ్రువా. ఏదో వరాహుడు ఒక శృంగంతో వచ్చి ఆ భూమిని ఉద్ధరించాడని చెప్పారు, కానీ పాతాళంలో భూమి ఎందుకు మునిగినది? అలాగే పరమాత్మ ఆ వరాహావతారాన్ని ఎలా పొందాడు? ఈ అన్ని విషయాలను కూడా మాకు విస్తారంగా తెలపమని యుధిష్ఠిరుడు ప్రార్థించాడు. అలాగే ఆ భూమి ఎటువంటిది? శివాదేవి మహాభాగ సర్వసస్య ప్రరోహిణి కస్యచైవ ప్రభావాద్ధి యోజనానాం శతం గత. యుధిష్ఠిరుడు ఇంకా దీర్ఘమైనటువంటి ప్రశ్నను సంధిస్తూ ఉన్నాడు. సర్వసస్య ప్రరోహిణి
మనం ఏదైనా ఒక బీజాన్ని వేస్తే ఆ బీజం ద్వారా అనేక వృక్షాలను ప్రసాదించే ఆ భూమాత మహాభాగ్యవంతురాలు. ఆవిడ ఎందుకు 100 యోజనాల వరకు కూడా పాతాళంలో మునగవలసి వచ్చినది? దీనికేమైనా ప్రత్యేకమైన కారణం ఉన్నదా? కేన తద్వీర్య సర్వస్వం దర్శితం పరమాత్మనః ఏతత్సర్వం యథాతత్వం ఇచ్ఛామి ద్విజసత్తమ శ్రోతుం విస్తరశ సర్వం త్వం హి తస్య ప్రతిశ్రయః. ఆ పరమాత్మ యొక్క వీర్య సంపదలు, పరాక్రమ సంపదలు ఎటువంటివి? వాటిని చూసిన వారు ఎవరు? ఆ అన్ని విషయాలను కూడా యథాతత్వం, మీకు ఎలాగైతే సత్యంగా తెలుసో, సత్యంగా మీరు ఎలా తెలుసుకున్నారో అదే విధంగా మాకు కూడా తెలపండి. అలాగే త్వంహితస్య ప్రతిశ్రయః, మేమేదో అడుగుతున్నాము, మీరేదో అలా అబద్ధాలు చెప్పేవారు కాదు. మీరు సాక్షాత్తుగా చూసిన వారు, చూసిన విషయాన్ని యథావత్తుగా చెప్పేవారు, యథార్థంగా చెప్పే గొప్ప సామర్థ్యం ఉంది. కాబట్టి మా పైన అనుగ్రహిస్తూ మీరు ఆ అన్ని విషయాలను కూడా మాకు ఉపదేశించండి అని యుధిష్ఠిరుడు ప్రార్థన చేశాడు. అందుకు లోమశ మహర్షి గారు చెబుతూ, లోమశ ఉవాచ యత్తేహం పరిపృష్టోస్మి కథామేతాం యుధిష్ఠిర తత్సర్వమఖిలేనేహ శ్రూయతాం మమ భాషతః. చాలా మంచి ప్రశ్నను అడిగావయ్యా. నేను ఏ విధంగా అయితే చూశానో, ఏ విధంగా అయితే విన్నానో ఆ అన్ని విషయాలను కూడా నీకు వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. పురా కృతయుగే తాత వర్తమానే భయంకరే యమత్వం కారయామాస ఆదిదేవ పురాతనః. పూర్వకాలంలో కృతయుగం యొక్క ఆది భాగంలో భయంకరమైన ఒక వాతావరణం అక్కడ సర్వత్ర వ్యాపించి ఉన్నది. ఏమా వాతావరణం యొక్క గొప్పతనము అంటే, ఆదిదేవ పురాతనః యమత్వం కారయామాస. ఆదిదేవుడైనటువంటి పరమాత్మ నారాయణుడు తను యమత్వాన్ని ఆశ్రయించాడు. యమత్వం అంటే నిగ్రహము అనగా, ఇంతవరకు కూడా తన తేజస్సుతో పరమాత్మ ఎన్నో పదార్థాలను సృష్టించాడు. ఇక తను పరమాత్మ పదార్థాలను సృష్టించడం ఆపివేశాడు, నిగ్రహాన్ని పొందాడు. యమత్వం కుర్వతస్తస్య దేవదేవస్య ధీమతః నతత్ర మ్రియతే కశ్చిత్ జాయతే వా తథాచ్యుత. ఎప్పుడైతే పరమాత్మ అటువంటి అనగా సృష్టిని ఆపాలి అని ఎప్పుడు అనుకున్నాడో, ఆ పరమాత్మ యొక్క ఇచ్ఛకు అనుగుణంగానే ఎవరూ కూడా పుట్టటం లేదు, అలాగే ఎవరికి చావు కూడా లేదు. ఆ ఉన్నవాళ్లే అలాగే బతుకుతూ ఉన్నారు. వర్ధంతే పక్షి సంఘాశ్చ తథా పశు గవేడకం గవాశ్వం చ మృగాశ్చైవ సర్వేతే పిశతాశనాః. పక్షి సంఘాలు అనగా పక్షుల యొక్క గుంపులు చాలా వేగంగా పెరుగుతూ ఉన్నాయి. అనగా పక్షుల గుంపు పెరగడం అంటే అర్థం ఏమిటి అంటే, ఆ పక్షులు ఉన్న చిన్న పక్షులు పెద్ద పెద్ద రూపాన్ని పొందుతున్నాయి, చిన్న పక్షులు అనేవే లేవు. అలాగే పశు గవేడకం, పశువులు, గోవులు, ఏడకములు అనగా మేకలు, గొర్రెలు, వీటి సముదాయాన్ని పశు గవేడకమని పిలిచారు. ఈ అన్ని సముదాయాలన్నీ కూడా అలాగే గవామశ్వం, ఆవులు, అలాగే అశ్వాలు, మృగాలు, పిశితాశినాహ, ఏవైతే రక్తాన్ని తాగి బతుకుతూ ఉంటాయో అటువంటి ప్రాణులన్నీ కూడా వేగంగా పెరుగుతూ ఉన్నాయి. వాటి శరీరాన్ని పెద్దగా పెంచుకుంటూ ఉన్నాయి అన్ని కూడా. తథా పురుషశార్ధూల మానుషాశ్చ పరంతప సహస్రశో హ్యయుతశః వర్ధంతే సలిలం యథా. అలాగే మానవులు కూడా ఉన్నారు. వారందరూ కూడా మానవుల యొక్క గుంపు, వారందరూ కూడా వారు వేగంగా పెరుగుతున్నారు. ఎలాగంటే వర్ధంతే సలిలం యథా. వర్షాకాలంలో వేగంగా ప్రవహించే నదుల వలన ఏ విధంగా అయితే సముద్రం ఉప్పొంగుతుందో, అదే విధంగా మనుషులు కూడా సహస్రశః అయుతశః, వేల కొలది, 10,000 కొలది, లక్షల కొలది, కోట్ల కొలది వీరందరూ కూడా పెద్ద పెద్ద రూపాలను పొందుతూ ఉన్నారు. ఏతస్మిన్ సంకులే తాత వర్తమానే భయంకరే అతిభారాద్ వసుమతి యోజనానాం శతం గత. ఇటువంటి సందర్భంలో కొత్త పుట్టుక లేదు, ఉన్నవారు చావటం లేదు, కానీ ఉన్నవారందరూ కూడా పెద్ద పెద్ద రూపాలను పొందుతున్నారు. అటువంటి సంక్లిష్టమైన సందర్భంలో, భయానకమైన సందర్భంలో అత్యంత భారాన్ని పొందినటువంటి వసుమతి భూమి తను 100 యోజనాల వరకు కూడా కిందికి కుంగిపోయినది. సావై వ్యథిత సర్వాంగి భారేణాక్రాంత చేతన నారాయణం పరం దేవం ప్రపన్న శరణం గతా. వ్యథిత సర్వాంగి, దుఃఖంతో కూడిన అవయవులు కలిగిన, భారేణ ఆక్రాంత చేతన,
మనుష్యులు అలాగే పశువుల సంఘాల వలన వారి భారం వలన కుంగిపోయే స్వభావం కలిగిన ఆ భూతల్లి భూమాత తను తన పతి అయినటువంటి నారాయణుని శరణు కోరినది. ఏదో అన్ని ప్రాణులు పెద్ద పెద్ద శరీరాన్ని పొందాయి, తద్వారా భూమి కుంగిపోవడం ప్రారంభించింది అంటే భూమికి ఒక పరిమితం వరకు మాత్రమే తను భారాన్ని మోయగలదు, తర్వాత భారాన్ని తను మోయలేదు అని ఈ కథ ద్వారా మనకు అనిపించవచ్చు. కానీ దీనికి రుక్మిణీష విజయం అనే కావ్యంలో చెబుతారు, పతివ్రతానాం అపరక్వభారః. భూమాతకు అధిపతి పతి అయిన వాడు శ్రీమన్నారాయణుడు. ఆ పరమాత్మని నిందిస్తే దానికైనా పెద్ద భారం లేదు. వీరందరూ కూడా పక్షి సంఘాలు, మృగాలు, మనుషులు వీరందరూ కూడా పెద్ద పెద్ద ఆకారాన్ని పొందుతున్నారంటే అర్థం ఏమిటంటే వీరందరికి కూడా బుద్ధి తగ్గింది, సత్కర్మలను ఆచరించడం లేదు. ఎక్కడో కొద్ది మంది మాత్రమే సత్కర్మలను ఆచరిస్తూ ఉన్నారు, అందరూ కూడా అధర్మాన్ని ఆచరించారు, పరమాత్మని దూషిస్తూ ఉన్నారు, అవైదికులు పెరిగిపోతూ ఉన్నారు, వేదాన్ని నమ్మే వారందరూ కూడా తగ్గిపోతున్నారు. అటువంటి సందర్భంలో ఈ విధమైనటువంటి ఆ జీవ సంఘాలు ఎప్పుడైతే పెరుగుతాయో అదే ఆవిడకు భారం. ఎందుకంటే భూమాత గొప్ప పతివ్రత స్త్రీ కదా, అతడి పతి అయినటువంటి నారాయణుని ఎవరైతే దూషిస్తారో అటువంటి వారు ఒక్కరున్నా చాలు, అదే ఆవిడకు భారం. ఆ విధంగా అటువంటి భారంతో అనగా అవైదికుల యొక్క భారంతో కుంగిపోతున్నటువంటి ఆ భూమాత తను ప్రపన్నార్తి అనగా ఆర్తత్రాయణ పరాయణటువంటి పరమాత్మని తను శరణు కోరినది. శరణు కోరుతూ పృథివ్యువాచ భగవన్ స్తత్ప్రసాదాద్ధి తిష్టేయం శుచిరం త్విహ భారేణాస్మి సమాక్రాంత నశక్నోస్మి వర్తితుం. పరమాత్మ నీ అనుగ్రహం ఉంటే నేను అలా నిలబడి ఉంటాను, కానీ ఎప్పుడైతే నీ అనుగ్రహం అనేది లేదో అనగా నిన్ను ద్వేషించేవారు ఎప్పుడైతే పెరిగిపోతున్నారో అటువంటి సందర్భంలో నేను నిలవలేకపోతున్నాను. మమేమం భగవన్ భారం వ్యపనేతుం త్వమర్హసి శరణాగతాస్మితే దేవ ప్రసాదం కురుమే విభో. హే విభో, సర్వత్ర వ్యాప్తుడైన హే పరమాత్మ, నీకు తెలియని విషయమా స్వామి ఇది? ఈ భూమి యందు నీవు కూడా ఉన్నావు, ఆయా ప్రాణుల యందు కూడా నీవు ఉన్నావు, నీకన్ని విషయాలు తెలుసు. కానీ నాకొచ్చినటువంటి దుఃఖాన్ని పరిహరించే వాడివి నీ ఒక్కడివే, అందుకోసమే నిన్ను మాత్రమే నేను శరణుగోరుతున్నాను. ఇటువంటి భారాన్ని తగ్గించవయ్యా, తద్వారా నేను సుఖాన్ని పొందుతాను, నేను నీకు శరణు కోరుతున్నాను. తస్యాస్తద్వచనం శ్రుత్వా భగవాన్ అక్షరః ప్రభుః ప్రోవాచ వచనం హృష్టః శ్రవ్యాక్షర సమీరితం. పరమాత్మ ఆవిడ మాటలను చక్కగా విన్నాడు. విన్న తర్వాత ఆ పరమాత్మ ఎటువంటి వాడుంటే అక్షరుడు, నాశరహితుడు, అలాగే అక్షర స్వరూపి, నాశనం లేని స్వరూపం కలిగిన వాడు, సర్వత్ర వ్యాప్తుడు, సర్వస్వామి అయినటువంటి ఆ పరమాత్మ వినడానికి యోగ్యమైన, వినడానికి ఇంపుగా ఉండే విధంగా పరమాత్మ తను ఈ విషయాలను చెబుతున్నాడు. విష్ణురువాచ నతే మహి భయం కార్యం భారార్థే వసుధారిణి అయమేవ తథా కుర్మి యథా లగ్వి భవిష్యసి. హే భూదేవి, నీకు ఎటువంటి భయమూ లేదు, నీవేదో భారం వలన నీవు బాధపడుతూ ఉన్నావు కదా, కానీ నీ భారమంతా కూడా తగ్గించి తేలికగా ఉండే విధంగా నేను నీకు అభయాన్ని ప్రసాదిస్తూ ఉన్నాను అని పరమాత్మ చెప్పిన విషయాన్ని లోమశ మహర్షి గారు వివరిస్తూ, లోమశువాచ సతాం విసర్జయిత్వాతు వసుధాం శైలకుండలాం తతో వరాహః సంవృత్తః ఏకశృంగో మహాద్యుతిః. ఈ విధంగా అభయాన్ని ప్రసాదించిన పరమాత్మ ఆ భూదేవిని పంపించిన తర్వాత తను ఆ భూదేవి ఎటువంటిది అంటే శైలకుండలాం. మనం ప్రతిరోజు కూడా ఉదయం పూట మనం లేచిన వెంటనే స్మరిస్తూ ఉంటాం, పర్వత స్తనమండితే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని మనం చెప్పిన విధంగా శైలాలు అనగా పర్వతాలే కుండలాలుగా కలిగినటువంటి ఆ భూదేవిని పంపించిన తర్వాత పరమాత్మ ఏకశృంగాన్ని కలిగిన, ఒకే కొమ్ము కలిగినటువంటి ఒక వరాహ రూపాన్ని, దివ్యమైనటువంటి వరాహ రూపం, అది కూడా వరాహ రూపం కూడా చాలా దేవతలు వీరందరూ కూడా స్తోత్రం చేస్తున్నారు ఆ వరాహ రూపం యొక్క ప్రాదుర్భూత కాలంలో. అటువంటి వరాహ రూపాన్ని పొందిన పరమాత్మ రక్తాభ్యాం నయనాభ్యాం తు భయముత్పాదయన్నివ ధూమంచ జ్వలయన్ లక్ష్మ్య తత్ర దేశే వ్యవర్ధత.
ఆ పరమాత్మ యొక్క కళ్ళు ఎలా ఉన్నాయి అంటే రక్తాభ్యాం, బాగా ఎర్రబడి ఉన్నాయి పరమాత్మ. భయం ఉత్పాదయన్నివ, ఎవరికైనా చూస్తే అందరికి కూడా భయంకరంగా ఉంది పరమాత్మ కళ్ళు. అలాగే తను ఆ పరమాత్మ యొక్క కాంతి చేత, శరీరం యొక్క కాంతి చేత అగ్ని కణాలు కూడా బయటికి వస్తున్నాయి. అటువంటి పరమాత్మ పుట్టినవాడై, పుట్టేటప్పుడు చిన్న రూపంలో ఉండే పరమాత్మ దేశే వివర్ధత, తను పుట్టిన దేశంలోనే పెద్ద రూపాన్ని పొందాడు. సగృహీత్వా వసుమతీం శృంగేణైకేన భాస్వత యోజనానాం శతం వీర సముద్ధరతి సోక్షరః. నాశం లేని రూపాన్ని కలిగిన పరమాత్మ తన ఏకశృంగం, తన ఏదైతే ఒక కోర ఉన్నదో ఆ కోర ద్వారానే, ఆ కోర కూడా భాస్వత, మంచి కాంతియుక్తమైనటువంటి తన కోర ద్వారా ఏ భూమి అయితే 100 యోజనాల వరకు కూడా కిందికి కుంగిపోయి ఉన్నదో ఆ కుంగిపోయిన భూమిని పరమాత్మ ఉద్ధరణ చేశాడు, పైకెత్తాడు. తస్యాం చోద్ధార్యమాణాయాం సంక్షోభ సమజాయత దేవాః సంక్షుభితాః సర్వే ఋషయశ్చ తపోధనాః. పరమాత్మ ఎప్పుడైతే ఆ భూమి యొక్క ఉద్ధరణ చేస్తున్నాడో అనగా పైకెత్తుతున్నాడో ప్రపంచం మొత్తం కూడా అల్లకల్లోలంగా భయపడుతూ ఉన్నారు అందరూ కూడా. దేవతలు అలాగే తపోధనులు, తపస్సే ధనంగా, తపస్సే సంపదలుగా కలిగినటువంటి ఋషులు, వీరందరూ కూడా భయపడుతూ ఉన్నారు. హాహాభూతమభూత్ సర్వం త్రిదివం వ్యోమభూస్తదా నపర్యవస్థిత కశ్చిత్ దేవో వా మానుషోపి వా. ప్రపంచమంతా కూడా హాహాకారంతో, అందరూ కూడా భయంతో కల్లోలిత హృదయులై అందరూ కూడా అటు ఇటు పరిగెత్తుతూ ఉన్నారు. 3 లోకాలు కూడా గజగజ వణికిపోతూ ఉన్నాయి. ఎవరు కూడా ప్రశాంతంగా అలా కూర్చోలేకపోతున్నారు. దేవతలైనా మనుషులైనా అందరి కూడా ఒకే విధమైనటువంటి బాధతో అందరూ కూడా అటు ఇటు పరిగెత్తుతూ ఉన్నారు. తతో బ్రహ్మాండమాసీనం జ్వలమానమివ శ్రియా దేవా సర్షిగణాశ్చైవ ఉపతస్థురనేకశః. అటువంటి సందర్భంలో దేవతలు, సర్షిగణాః, ఋషిగణంతో సహితులైనటువంటి దేవతలందరూ కూడా ఆసీనం బ్రహ్మాండం, అలా పద్మాసనంలో, కమలం యొక్క ఆసనంలో సరస్వతి సహితుడుగా కూర్చున్నటువంటి కాంతివంతుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారిని వీరందరూ కూడా శరణు కోరారు. ఉపస్పర్శచ దేవేశం బ్రహ్మాండం లోకసాక్షికం భూత్వా ప్రాంజలయ సర్వే వాక్యముచ్చారయన్స్తదా. వారందరూ కూడా ఆ చతుర్ముఖ బ్రహ్మగారికి నమస్కరించి, ఆ బ్రహ్మగారు ఎటువంటి వారంటే లోకసాక్షికం, సకల లోకాలలో సకల ప్రాణులు చేసేటువంటి అన్ని మానసిక అలాగే దైహిక వాచనిక అన్ని కర్మలకు కూడా సాక్షిభూతంగా నిలిచినటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మగారికి నమస్కరించి చేతులు జోడించి అందరూ కూడా ఈ వాక్యాలను పలుకుతూ ఉన్నారు. దేవాదయః ఊచుః లోకాః సంక్షుభితాః సర్వే వ్యాకులం చ చరాచరం సముద్రాణాం చ సంక్షోభః స్త్రీదిశేష ప్రకాశతే. హే చతుర్ముఖ బ్రహ్మ, అన్ని లోకాలు కూడా వణికిపోతూ ఉన్నాయి, అందరూ కూడా చాలా భయపడుతున్నారు. అటువంటి సందర్భంలో సముద్రాలన్నీ కూడా ఉప్పొంగుతూ ఉన్నాయి. అసలు ఏం జరుగుతోంది? మమ్మల్ని ఎలాగైనా మీరే కాపాడాలి. సైషా వసుమతి కృష్ణ యోజనానాం శతం గత కిమేతత్ కిం ప్రభావేణ ఏనేదం వ్యాకులం జగత ఆఖ్యాతునో భవాన్ శీఘ్రం విసంజ్ఞా స్మేహ సర్వశః. ఈ ప్రపంచం మొత్తం కూడా 100 యోజనాల వరకు కూడా కిందికి కుంగిపోయినది. కిందికి కుంగిపోయిన ఈ భూమి మరొకసారి పైకొస్తుంది. ఇదంతా కూడా ఎవరి ప్రభావము? మాకు భయాన్ని, ఇంత భయాన్ని మీరు కలిగిస్తున్నారు కదా, ఈ భయాన్ని కూడా ఏమైనా కారణం ఉందా? అటువంటి కారణాన్ని తెలిపి మా భయాలను నివారించండి అని దేవతలందరూ కూడా ఆ చతుర్ముఖ బ్రహ్మగారిని ప్రార్థిస్తే చతుర్ముఖ బ్రహ్మగారు కొన్ని మాటలను వారు పలికారు. ఆ చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క మాటలు ఏమిటనే విశేషాలను మనం తర్వాతి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మనం క్షమాప్రార్థన అలాగే మంగళ శ్లోకాన్ని పలుకుతూ ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య పాదపద్మములైందు సమర్పణ చేద్దాం. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
నా